ఉద్యమకారులేనట, టీవీలు పేపర్లు వేల కోట్లు ఉన్న ఉద్యమకారులేనట. అసితా బాష్పాలు పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో ప్రముఖ కవి అందశ్రీ తదితరులంట. టీవీలు పేపర్లు వేల కోట్ల ఆస్తులు అంతస్తులు బుర్జ్ ఖలీఫాలో బంగ్లాలు కెనడాలో ఫామ్ హౌజులు ఇవన్నీ ఉన్నా కానీ కల్వకుంట్ల దొరలు ఇంకా నేటికి ఉద్యమకారులేనట. చూడండి ఎట్లున్నది. ఏమని చెవులో పువ్వు పెడతారా భయ్ మీరు? నిజమైన ఉద్యమకారులు ఎవరు చెప్పుకోలేరు. నేను ఎవరిని శత్రువుగా చూడడం లేదు. నాకు శత్రువులు కావాలన్న ఓ స్థాయి ఉండాలి. నా కోపాన్ని ప్రదర్శించుకోవడానికి సీఎంను కాలేదు. అలా వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఉండడు. వారి దుఃఖానికి నా గెలుపు చాలు. వాళ్ళు చేస్తున్న పాపాలకు వాళ్ళే పోతారు. చూడండి ఎంత పరిపక్వతతోని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నాడు. నిజంగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు పగ తీర్చుకోవాలంటే ఒక్క నిమిషం పట్టకుండే. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిండు. తన సొంత ఏకైక బిడ్డ పెళ్ళికి కూడా రానియకుండా జైల్లో బంధించి శునకానందం పొందినటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కానీ ఏ రోజు నేను అటువంటి కక్షలకు కార్పణ్యాలకు నేను ఓను. బోలాశంకరుని మాదిరిగా చెప్తున్నాడు ప్రతి విషయాన్ని. అంతే, ఎవడు చేసుకున్న పాపంలా మన పెద్దలు చెప్తారు, ఎవడు తోడుకున్న గుంతలాడు పడతాడు. బరాబరు పడ్డారు. 109 దేశాల సుందరీమణులతో తెలంగాణ గేయం పాడించా. సీఎంగా ఇది నేను సాధించిన విజయం. 100కు 200%. 109 దేశాలకు సంబంధించినటువంటి విశ్వ సుందరీమణుల పోటీ హైదరాబాద్ మహానగరంలో జరిగితే అంతమందితోని కూడా జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అనేటటువంటి తెలంగాణ రాష్ట్ర జాతీయ గీతాన్ని పాడించినటువంటి ఘనత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పొచ్చు. ప్రపంచ దేశాల కొన్ని వేల మంది టీవీలలో ప్రచారం చేసినాయి తెలంగాణ ఖ్యాతి, తెలంగాణ సంస్కృతి, ఇక్కడి భాష, తెలంగాణ యొక్క కట్టడాలు ఇవన్నీ ప్రపంచ దేశాలకు తెలియజేసేటటువంటి కార్యక్రమం అది. కొంతమంది చిల్లరగాళ్ళు దాని మీద కూడా ఏదో చిల్లర మల్లర కామెంట్లు అయితే చేసినారు. సీఎంగా ఇది నేను సాధించిన విజయం. ధర్మగంట మాదిరిగా అందుబాటులో ఉంటున్నాం. అంద్రేసి అసిత బాష్పాలు పుస్తకావిష్కరణలో రేవంత్ రెడ్డి అంట. వీడని వాన